హాయ్ ఫ్రెండ్స్, నీవే నా శ్వాస పార్ట్ 1. ఒక్కసారి విసురుగా మొహాన నీళ్లు పడేసరికి ఉలిక్కి పడిలేస్తుంది మానస. మహారాణిలా పడుకున్నావే, మీ తాత వస్తాడా పని చేయను? లేవే దొంగ మొహమా, మా పాలిట శాపానివి. తిండి దండగాని ఇష్టం వచ్చినట్టు తిడుతూనే ఉంది తాయారమ్మ. మానస పైన పడిన నీళ్లను తుడుచుకోకుండా గబగబా పరుగు మీద వెళ్తుంది. బకెట్ నిండా నీళ్లు తీసుకొని చీపురు తీసుకొని బయట అంతా శుభ్రం చేసి కళ్ళాపు చల్లి ఇంట్లోకి వచ్చి టబ్బు నిండా ఉన్న అంట్లన్నీ తోముతూ ఉంటుంది. ఏమే, ఎక్కడ చచ్చావు? కాసిన్ని కాఫీ నీళ్లు పోసేది ఉందా లేదా అని అరుస్తుంది. హా పిన్ని, వస్తున్నా అని హడావిడిగా వెళ్ళి కాఫీ కలిపి తీసుకువెళ్తుంది. కాఫీ తీసుకొని త్వరగా గాని, బట్టలు బావి దగ్గరున్నాయి, పోయి ఉతుకు. ఇదిగో నా చిట్టి తల్లి లేచిందేమో, కాస్త బూస్ట్ కలిపి తీసుకొని పో. ఏదో మొహం వేసుకొని నిలబడతావు ఎందుకు, పో అని కసురుతుంది. మానస బూస్ట్ కలుపుకొని వెళుతుంది తాయారమ్మ కూతురున్న రూంలోకి. అడ్డదిడ్డంగా పడుకొని ఉన్న సరితను లేపాలా వద్దా అని భయంగా సందిగ్ధంలో తటపటాయిస్తూనే సరిత సరిత అంటూ లేపుతుంది. సరిత విసుక్కుంటూ విపరీతమైన కోపంతో చెంప చెళ్ళుమనిపిస్తుంది. మానస ఒక్క క్షణం బైర్లు గమ్మిన కళ్ళను సర్దుకొని చెంపను తడుముకుంటుంటుంది. తన కళ్ళల్లో నీళ్లు బొటబొట కారిపోతూ ఉంటాయి. సరిత, పొద్దున్నే నీ ఎదవ మొహంతో లేపుతావా? ఎంత ధైర్యం, గెటౌట్ అని అరుస్తుంది. పిన్ని బూస్ట్ ఇమ్మంది అని మెల్లగా బాధగా చెప్తుంది. ఏడ్చావులేపో అవతలికి అని కసురుకుంటుంది. మానస చెంపల జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ తన దురదృష్టానికి తననే నిందించుకుంటూ బావి దగ్గర అంట్లు దోమని వెళ్తుంది. అది చూస్తున్న రామయ్య బాధపడుతూ, నీ జీవితం ఇలా అవడానికి నేనే కారణం తల్లి, నేను అలా చేయకుండా ఉండాల్సింది. ఎక్కడ ఉన్నా మహారాణిలా బతికేదానివి, నా వల్ల పని మనిషి కన్నా హీనంగా బతుకుతున్నావని కళ్ళు తుడుచుకుంటాడు. దూరం నుండే కేకలేస్తూ వస్తాడు పేరయ్య, తాయారమ్మా తాయారమ్మా అంటూ. అబ్బబ్బా, ఏమిటయ్యా అరుపులు? ఆ గావు కేకలతో కొంపలేమన్నా మునిగిపోతున్నాయా ఏంటి అని అంటుంది. ఒక మంచి శుభవార్త తెచ్చాను తాయారమ్మ, ఇది విన్నావంటే నాకు ఒక గ్లాస్ మజ్జిగ ఇస్తావు అంటే మన తాయారమ్మ పిల్లికి కూడా బెచ్చం పెట్టదనమాట. వాకిట్లో నుండే తరిమేస్తుంది. అందుకని పాపం ఆ పేరయ్య మజ్జిగన్న ఇస్తుందని ఆశగా అడుగుతాడనమాట. అబ్బో, అంత గొప్ప విషయం ఏమిటో చెప్పు అని అంటుంది. అదిగో అదే వద్దన్నాను, పేరయ్య అని కాదు, నరసింహ అని బిలు, నా పేరు అది కదా అని అంటాడు. సాల్లే సంబడం, ఏమిటో విషయం చెప్పు అంటుంది. గొప్ప కోటీశ్వర సంబంధం మన అమ్మాయికి తీసుకొచ్చాను. అబ్బాయి వాళ్లకు సొంత కంపెనీ ఉంది, విదేశాలలో కూడా బ్రాంచీలు ఉన్నాయంట. మన మానసమ్మకు బాగుంటుంది కదా అని తీసుకొని వచ్చాను అంటుంది. ఆశ్చర్యంతో అంటూ నోరు ఎళ్ళబెట్టి ఢమాలన కింద పడిపోతుంది. అయ్యయ్యో మానసా, కాసిని నీళ్లు తీసుకురా అమ్మా అని అంటాడు పేరయ్య. టక్కుని లేచి కూర్చొని, నీకేమన్నా మతిపోయిందా? ఆ ముద్దెందుకు? దాని అడుగు పెడితే ఉన్నది కాస్త ఊడిపోతుంది. ఇంత గొప్ప సంబంధం అని తెలిస్తే ఆ దరిద్రపు గొట్టది కొంప ముంచేయదు. లక్షణంగా నా బిడ్డకిచ్చి చేసుకుంటాను, ఆ మొహానికి ఎందుకు అని చెప్పని అంటాడు. బాధగా మనసులో ఈవిడు మారదు అని అనుకుంటాడు. కానీ పైకనే ధైర్యం లేదు పాపం పేరయ్యకి. పోనీలేమ్మా, లేచావుగా, అదే చాలే అంటాడు. ఇంకా తాయారమ్మ, పిల్లని చూసుకోవడానికి ఎప్పుడొస్తారట, ఫోటో తెచ్చావా అని అడుగుతుంది. ఇదిగో ఫోటో, కానీ ఒక్క మాట, వాళ్లకు పిల్ల అణిగి ఉండాలంట, వంట బాగా చెయ్యాలట, అందరితో కలిసిమెలిసి ఉండే కోడలు కావాలంట. మన మానస అయితే బాగా సరిపోతుంది తాయారమ్మ, ఒకసారి చూడరాదు అని అంటాడు. నా బిడ్డ బంగారం అయ్యా, నా బిడ్డకిచ్చి చేసుకుంటాను, ఆ మొద్దుకెందుకు? ఏ టైంకి వస్తారో చెప్పు, ఇవన్నీ నీకెందుకు అని అంటుంది. సాయంత్రం 4 గంటలకు వస్తారు. అబ్బాయి పేరు సాత్విక్ అంటూ ఫోటో ఇస్తాడు. అబ్బో, అబ్బాయి మహారాజులా ఉన్నాడే, మా అమ్మాయికి సరి అయిన జోడి అంటూ. అప్పుడే సరిత జట్టు విరబోసుకొని దయ్యంలాగా వస్తూ ఉంటుంది. వెనక మానస కాఫీ కప్పు పట్టుకొని పేరయ్యకి తీసుకొచ్చి ఇవ్వడానికి వస్తుంది. ఈ ఇద్దరికి ఎంత తేడా చూడు, ఈ సంబంధం మానసకు కుదిరితే ఎంత బాగుండో అని మనసులో అనుకుంటాడు. ఏమ్మా మానస, బాగున్నావా అని అంటాడు. మీ ఆశీస్సులతో బాగున్నానండి అంటూ పాదాలకు నమస్కరిస్తుంది. ఇంతలో బయట నుండి రామయ్య వస్తాడు. ఏమిటే హడావిడి అంటూ. అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది, నా చిట్టి తల్లికి ఎంత అదృష్టమో, గొప్పింటి సంబంధం అంటాడు. అదేంటి, పెద్దమ్మాయి ఉండగా చిన్నమ్మాయికి పెళ్లి చేస్తానంటావు? బాగుంది నీ వరుస,
ఏదైనా తేడా వచ్చిందంటే వీధిలో ఉంటుంది నీ ముద్దులు కూతురు. నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యి అని చెప్పని అంటుంది తాయారమ్మ. సాయంత్రం 4:30 అవుతుంది. తాయారమ్మ హడావిడి అంటే హడావిడి కాదు. అయ్యో సమయం అయిపోతుంది వచ్చేస్తారు. ఒసేయ్ మొద్దు ఏం చేస్తున్నావే డగలబడు అంటూ పిలుస్తుంది మానసని. ఇదిగో ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి పండ్లు కొనుక్కురాపో అని అంటుంది. మానసను అంగడికి పంపించి ఊపిరి పీల్చుకుంటుంది. మానసను చూస్తే ఎక్కడ పెళ్లి కొడుకు వాళ్ళకి నచ్చేస్తుందోనని ఆమె భయం. సరిగ్గా అప్పుడే ఒక తెల్లని టయోటా కారు ఊరిలోకి అడుగుపెడుతుంది. నెక్స్ట్ వీడియోలో చూస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయగలరు, మంచి కామెంట్ ఇవ్వగలరు. మానసని ఎప్పుడు ఆ అబ్బాయి పెళ్లి కొడుకు మానసని చూస్తాడా లేదంటే సరితనే చూస్తాడా, ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ భాగంలో చెప్పుకుంటాం.